Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. వింతలు విశేషాలు అద్భుతాలు అద్భుతమైనటువంటి కట్టడాలు అధునాతన టెక్నాలజీలకి చైనా పెట్టింది పేరు. ఇప్పుడు అదే కోవలోకి మరొక అద్భుతాన్ని చైనా సృష్టించింది. అద్భుతం అనే దానికన్నా ఒకంత అది చాలా డేంజర్ అనేది ప్రపంచం చెప్తున్నటువంటి మాట. ఆ ఆవిష్కరణకు సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా జోరుగా చర్చ జరుగుతోంది. టెక్నాలజీకి సంబంధించి ఎన్నో రకాల వింతలు విశేషాలు చూసాం. కట్టడాలకు సంబంధించి కూడా అతి తక్కువ సమయంలో ఎన్నో అద్భుతమైనటువంటి కట్టడాలు కట్టి ప్రపంచ దృష్టిని ఆకర్షించినటువంటి పరిస్థితి ఉంది చైనా. ఇప్పుడు అదే కోవలోకి ఒక అద్భుతమైనటువంటి అతి చిన్న సూక్ష్మమైనటువంటి ఒక స్పై డ్రోన్ ని చైనా ఇన్వెంట్ చేసింది. ఈ ఇన్వెన్షన్ కి సంబంధించి ప్రపంచం అద్భుతం అని అనుకునే దానికన్నా ఫస్ట్ భయపడుతుందంటానికే ఎక్కువగా మనం మాట్లాడుకోవాలి. భయం ఎందుకని అంటున్నామంటే కంటికి కనిపించనంత అంత చిన్న స్పై డ్రోన్ ని క్రియేట్ చేసింది చైనా. మామూలుగా ఇంట్లోకి ఒక ఈగో దోమ వస్తే మనం పెద్దగా లెక్క చేయం. అంతే సైజులో ఉండేటువంటి ఒక డ్రోన్ మన ఇంట్లోకి వచ్చి మనం ఏం చేస్తున్నాం, దేశ సరిహద్దుల్లో ఏం జరుగుతుంది, శత్రువులు ఏం చేస్తున్నారని తెలుసుకోవడానికి ఒక స్పై డ్రోన్ ని చైనా కనిపెట్టింది. ఆ ఆవిష్కరణ చూసి ప్రపంచం మొత్తం భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రపంచంలో చైనా కట్టినటువంటి డ్యామ్స్ కావచ్చు, టెక్నాలజీ వైజ్ గా కనిపెట్టినటువంటి మొబైల్స్ కానీ లేకపోతే ఇతరత్ర అధునాతనమైనటువంటి టెక్నాలజీ, వీటన్నిటి గురించి మాట్లాడుకుంటున్నటువంటి ప్రపంచం. ఎస్, ఇది ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ అయితే ఉండొచ్చు, కానీ దీనికి పరిమితులు ఉండాలి. సరిహద్దుల్లో ఒక కంచె లోపల నుంచి కూడా ఎంత జల్లెడ పట్టినట్టుగా వేసినప్పటికీ దానిలోంచి కూడా దూరి వెళ్ళి శత్రువుల రహస్యాలు అనేదానికన్నా పక్క దేశాల రహస్యాలు తెలుసుకొని ఈజీగా అక్కడ ఉన్నటువంటి సమాచారాన్ని చైనాకి అందించగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్న డ్రోన్ ని మనం చూస్తున్నాం. సో ఈ డ్రోన్ కానీ ఒకవేళ చైనా నిజంగా ప్రయోగించాలి అంటే, ఒకవేళ ప్రయోగించిందో ఏమో అని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే ఇలాంటి వాటిల్లో చైనా ఆరితేరిపోయి ఉంటుంది. పక్క దేశాలలో ఉన్నటువంటి భూభాగాల్ని ఆక్రమించుకోవడానికి కానీ, ఇతర ద్వీపాలని ఆక్రమించుకోవడానికి కానీ, అభివృద్ధి చెందుతున్నటువంటి చుట్టూ ఉన్నటువంటి వాటిల్లోకి చొరబట్టం కానీ చైనాకి ఆ విషయంలో కూడా పెట్టింది పేరనే చెప్పాలి. ఆయా దేశాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల్ని నిశితంగా గమనిస్తూ వారు దీనికి సంబంధించి అంతగా అలర్ట్గా లేని సమయంలో చొరబాట్లు కానీ లేకపోతే అక్కడ రహస్యాలు కానీ తెలుసుకోవడానికి ఇలాంటి స్పై డ్రోన్లనే చైనా ఇన్వెంట్ చేసింది తప్ప ప్రపంచ బాగు కోసం కాదు. ఒకవేళ ఇలాంటి సూక్ష్మమైనటువంటి స్పై డ్రోన్స్ ని బ్లాస్టింగ్ డ్రోన్స్ గా కూడా ఏమైనా తయారు చేసిందా? ఎందుకంటే చైనా తలుచుకుంటే ఏదైనా చేయగలదు. ఇది ప్రపంచం చెప్తున్నటువంటి మాట. ఒకవేళ అలాంటివి కూడా తయారు చేసిందేమో, లేకపోతే గతంలోనే చేసి ప్రయోగించే సక్సెస్ అయింది కాబట్టి అన్ని దేశాల రహస్యాలు గుట్టుమట్లన్నీ కూడా తెలుసుకొని దగ్గర పెట్టుకుంది కాబట్టి ఎస్, మేము ఇలాంటి దాన్ని కనిపెట్టాం, మా టెక్నాలజీ ఇదని ఇప్పుడు బయట పెట్టిందో ఏమో అనేటువంటి అనుమానాలు కూడా ఉన్నాయి. మొత్తం మీద చైనా ఏదైనా చేయగలదు, ఇలాంటివి ఎక్కువగా చేయగలదు అనేటిదైతే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ప్రపంచం అప్రమత్తతో ఉండాలి. ఇలాంటి అంశాల మీద ప్రపంచం అలర్ట్గా లేకపోతే మాత్రం దేశాలకు సంబంధించి కావచ్చు, మన ఇంట్లో ఉన్నటువంటి సమాచారం, మన ఇంట్లో ఉన్నటువంటి గుట్టు కూడా బయటకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రపంచం చేతిలో ఇప్పటికే హ్యాకర్స్ కావచ్చు, లేకపోతే చైనా మెటీరియల్ని టెక్నాలజీ వైజ్గా యూజ్ చేసేటప్పుడు అవి హ్యాక్ చేసి మన దేశంలో ఉండేటువంటి మనం వాడేటువంటి డేటానంతా చైనాకు పంపిస్తుంది అనేటువంటి సమాచారం కానీ, లేకపోతే ఇతరత్ర గతంలో కూడా కొన్ని ప్రూవ్ అయినటువంటి పరిస్థితి. గూగుల్ కూడా యాప్స్ను కూడా బ్యాన్ చేసినటువంటి సిచ్యువేషన్. ఇక ఇలాంటి వాటితో కంప్లీట్ గా ఎక్కడ ఏం జరుగుతుందో అంతా తెలుసుకొని చైనాకి ఇది చేరవేసేటువంటి పరిస్థితి కూడా ఉంటుంది అనేటువంటి మాట. ఇలాంటి ఇన్వెన్షన్స్ వచ్చినప్పుడు స్వాగతించాలి. ఎట్ ది సేమ్ టైం కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్ చేయాలి, కంట్రోల్లో పెట్టాలనేది అయితే ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. చూడాలి ఇంకా ఎలాంటి ఆవిష్కరణలు చేస్తుందో, ఇలాంటివి ప్రయోగించి ఇంకా ఏమేం చేస్తుందో కూడా చూడాలి.